కోర్టు జలక్ ఏపీ హైకోర్టు అదే ఈ అరెస్టులు కేసులు వీటన్నిటిలో జాగ్రత్త తీసుకోండి మీరు. ఏకపక్షంగా దేన్ని విచారించి వదిలేయాల్సినవి, నోటీస్ ఇచ్చి రప్పించాల్సినవి, సమయం ఇవ్వాల్సినవి అన్నిటికీ పిడుక్కు బియ్యానికి ఒకటే మంత్రం అని మేము అరెస్ట్ చేస్తాము ఏదో ఒకటి పెట్టి మా దగ్గర తీసుకొచ్చి ఆ పని ఏదో మాకు చెప్తే కుదరదు. మీరు అరెస్టు ఇంతకంటే 41A కింద మీరు చేయగలిగినవి ముందు దాని కింద మీరు చేయండి. ఆ తర్వాత విచారించడము నిర్బంధం అవసరమా లేదా కూడా చూడండి. మూడోది ఏ పార్టీ అయినా ఒకటే విధంగా వ్యవహరించండి. ఇలాంటివి ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా చాలాసార్లు ఈ మధ్య ఈ విషయంలో హెచ్చరికలు చేస్తూ ఉంది. ఏమవుతుందంటే వర్మ, అసలు పోలీసులు సమయం అంతా దీనికే సరిపోతున్న పరిస్థితి. ఇప్పుడు రోజు ఎవరిని అరెస్ట్ చేస్తారు, లేదా ఎవరికి నోటీసులు ఇస్తారు, ఎవరిని వెంటాడతారని. మరి ఇంకోవైపున మేము చూస్తే క్లోజ్ చేద్దాం, సింహాచలం గోడ కూలిన ఘటన, అందులో 7 మందికి ఇప్పుడు శిక్ష చేశారు. ఇప్పుడు వాళ్ళ మీద చర్య తీసుకొని ఆ కాంట్రాక్టర్ను బ్లాక్ లిస్ట్లో పెట్టారు. అసిస్టెంట్ ఈవోను ఒక 2-3 సస్పెండ్ చేశారు. ఇవన్నీ మరి ఆ రోజు జరిగిన చర్చ ఎట్లా ఉంది, ఆ రోజు మనం ఉన్నాం కదా. కాబట్టి ప్రభుత్వాలు అనేవి ఇంకోటి కూడా, చంద్రబాబు గారు మంత్రులను కూడా పిలిచి రోజు 4 ఇంటికి పిలిచి, ఇంటికో ఆఫీస్కో పిలిచి వాళ్ళు క్లాస్ పీకుతున్నారు, సమర్థత ఎలా పెంచుకోవాలో చెప్తున్నారు, తప్పులు లేకుండా ప్రజలలో విమర్శలు రాకుండా ఎలా చూసుకోవాలని చెప్తున్నారని. అందుకని పాలకపక్షమైనా ప్రతిపక్షమైనా తప్పులు లేకుండా చూసుకోవటం ఒకటైతే, కక్ష సాధింపులాగా లేకుండా పోవటం కూడా ఒకటి